బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన వార్త. తమిళనాడులో ఘోర ప్రమాదం. ఘటనా స్థలంలో 80 మంది కార్మికులు ఉన్నారు. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేస్తే మేము చెప్పే ఇంట్రెస్టింగ్ న్యూస్ అంతా మీ వరకు చేరుతుంది. తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తిరువల్లూర్ సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో అమోనియా గ్యాస్ లీక్ అయి 7 ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 20 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 70 నుంచి 80 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. కన్నికైపయ్యర్ గ్రామంలో ఉన్న ఈ రొయ్యల ఫ్యాక్టరీలో ప్రతిరోజు లాగే ఆదివారం ఉదయం కూడా కార్మికులు తమ విధుల్లో మునిగిపోయారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ప్లాంట్ నుండి అమోనియా గ్యాస్ లీకేజీ ప్రారంభమైంది. క్షణాల వ్యవధిలోనే ఫ్యాక్టరీ అంతా గ్యాస్ వ్యాపించడంతో ఊపిరి పీల్చుకోవడం కష్టమై కార్మికులు గాల్లో తేలినట్లు అయిపోయారు. ఈ ప్రమాదంలో సుమారు 45 మందికి పైగా కార్మికులు స్పృహ తప్పి పడిపోయారు. గ్యాస్ తీవ్రత కారణంగా కొందరికి ముక్కు, నోటి నుండి రక్తస్రావం కూడా జరిగినట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తమయ్యాయి. ప్రత్యేక గ్యాస్ డిటెక్టర్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్లు, ఆధునిక రెస్క్యూ పరికరాలతో కూడిన 30 మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. ఫ్యాక్టరీలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పాటు గ్యాస్ లీకేజీని అదుపులోకి తెచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన వారిని వెంటనే మంజనగర్ నైలోని ప్రైవేట్ హాస్పిటల్తో పాటు వేల్స్ హాస్పిటల్కి తరలించారు. కాగా మంత్రి కుమార్ బాధితులను పరామర్శించి అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి త్వరిత సమాచారం, ఆసక్తికరమైన విషయాలు, అద్భుతమైన విశేషాలు, ప్రపంచ విశేషాలు తెలుసుకోవడం కోసం తెలుగు ఫ్యాక్ట్స్ వై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.